బ్రహ్మ కుమారి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం సిద్దిపేట పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని బ్రహ్మకుమారి సంస్థ సిద్దిపేట కేంద్రం నిర్వాహకురాలు బీకే భవానీ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ సిద్దిపేట కేంద్రం ఆధ్వర్యంలో మొక్కల పెంపకం, మొక్కల పంపిణీ చేపట్టారు. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. వేడి ఉష్ణోగ్రతలు పెరిగిపోయి కాలుష్యం వంటివి, ఎండ తీవ్రత కూడా ఉంటుందని అన్నారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఇంటికి ఒక మొక్క చొప్పున నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి బీకే స్వప్న, సభ్యులు ఓంకార్, కేశవరెడ్డి, వెంకటేశం, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందువరకు అతను వేచి ఉన్న వరకు మీరు వింటారని భావిస్తున్నాను. హ్యూమస్, HUMAS, హ్యూమస్ అంటే మట్టి. మానవుడు మట్టి నుండే జన్మించిండు, మట్టిలోనే కలిసిపోతున్నాడు. అది అక్షరాల సత్యం, వాస్తవం. అవన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఇప్పుడు అన్ని ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు, వాటి వల్ల పొల్యూషన్ అయ్యి అందరికి ఊపిరి సరిగ్గా ఆడట్లేదు. ఇంకా చెట్లకు మందులు వేసి చెట్లను కూడా ఖరాబ్ చేస్తున్నారు. ఆర్గానిక్ చెట్లు చేస్తేనేమో మంచి పండ్లు వచ్చేవి. ఇప్పుడు కెమికల్స్ వాడడం వల్ల అన్ని చెట్లు త్వరగా వచ్చి ఖరాబ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. ఓం శాంతి. అందుకే మేము చెట్లు మీద పర్యావరణం